శ్రీరామ్. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. మరి ఈ వీడియోలోనండి చాలా సులభంగా ఒక ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో 15 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. అటువంటి పదార్థం అంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టచ్చు, మనం రాత్రివేళ అల్పాహారంగా కొద్దిగా తినేసి మంచినీళ్ళ చుక్క తాగేస్తే సరిపడుతుందండి. అటువంటి పదార్థాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావలసిన పదార్థాలు, అది ఎలా తయారు చేసుకోవాలి, వాటిని గురించి తెలుసుకుందాం. ఈ సొరకాయ అప్పాలు అంటే ఆనపకాయ అప్పాలని ఈ పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. నేను ఆనపకాయ ముక్క చాలా లేతగా ఉంది చూసారని నేను మీకు ఘాటు పెట్టి చూపిస్తున్నాను. ఇంత ముక్క తీసుకున్నాను, ఈ పై తొక్కు తీసేసాను, దాన్ని ఇలా తురుముకున్నాను. ఇలా అయితే కొద్దిగా పుదీనా ఆకులని మన దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే 4 కొత్తిమీర రొబ్బలు ఉన్నాయి, అది కూడా కట్ చేసేది. ఇక కరివేపాకండి, అది కూడా ఒక 2 రెమ్మలు ఇలా చెక్క ముక్క కింద. ఇది పచ్చిమిరపకాయ, ఇలాంటివి 4 కాయలు చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. ఇక కారం ఇంత తీసుకున్నానండి. కారాన్ని ఇదిగో చూసారు, ఈ చెంచా సగానికి తీసుకుని ఇది ఆనపకాయ తురుము ఇక్కడ పెట్టాను. అయితే జీలకర్ర అండి ఒక 1/4 టీ స్పూన్ వేసాను. ఈ గ్లాస్తో తలకు గీసి 2 గ్లాసులు బియ్య పిండేనండి, ఇంకేది అవసరం లేదు. బియ్య పిండి తీసుకున్నాను. తర్వాత నూపప్పు అనేటువంటి దానిని తీసుకుంటున్నానండి. ఇగో చూశారు కదా, ఇంత ఇది నువ్వులేనండి, ప్యాకెట్ తెచ్చుకొచ్చాను. ఈ నువ్వులు ఇంత వేసుకున్నాను. ఇక శనగపప్పు అనేది నానపెట్టుకున్నానండి. నా పిడికలతో 2 పిడికలు ఇలా వేసి నానపెట్టాను. ఈ శనగపప్పు నానిన పప్పుని ఇందులోకి వేసేసాను. ఇక ఇందులోకి వేయవలసింది ఏంటంటే అండి, ఇంగువ, చిటికెడు పసుపు కూడా వేసుకుందాం అండి. చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిదే, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగో ఈ పసుపుని ఇలా వేసానండి. ఇక ఇంగు అనేది మీ ఇష్టం అండి, మీకు చాలామందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఇంగు పొడిని వేసుకోండి, ఎంతో అక్కర్లేదు, కొంచెం వస్తే సరిపడుతుంది. అదిగో కొద్దిగా వేసాను. ఇక తగినంత ఉప్పు అండి. తగినంత ఉప్పు అంటే అండి 1 టీ స్పూన్ ఉప్పు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు, కమ్మటి పదార్థం కాబట్టి 1 టీ స్పూన్ ఉప్పుని మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే ఎంత వేస్తున్నానో నా చేతిలో కూడా వేసుకుని ఇంత ఉప్పు అయితే సరిపడుతుందండి, అర్థమైందా? ఇంత ఉప్పుని వేసేసాను. ఇక ఇవన్నీ వేసేసి కలుపుకోవాలండి. అలా అంటే ముందరే నీళ్ళు ఏమీ పోసుకోవద్దండి. పోసుకోకుండా వీటిని జాగ్రత్తగా చక్కగా, ఈ ఆనపకాయ దానికే మనకి నీళ్ళు వచ్చేస్తుంది, పిండికి సరిగ్గా సరిపడుతుంది, ఇంకా నీళ్ళ తడి అనేటువంటిది అవసరం ఉండదండి. ఇలా జాగ్రత్తగా కలుపుకున్నాక మీకు నీళ్ళు అవసరం అవుతే కనుక అవసరం లేదండి, ఇగో చూసారా, అవసరం ఉండదు, కరెక్ట్గా సరిపడుతుంది. ఈ పిండి ఉండకి రెడీ అవుతుందండి. అయితే నేను హాయ్ అనేదాన్ని కదండి, నాకు ఒకరు కామెంట్స్లో అమ్మ తెలుగుతనం అమ్మతనం అని పెట్టావు, చక్కగా జై శ్రీమన్నారాయణను లేకపోతే ఏదో ఒకటి అనండి అంటే అది నాకు చాలా నిజమే, మనకి హాయ్ అనేటువంటిది అలవాటు అయిపోయి అలా అంటున్నాము. కాబట్టి ఈ వీడియోలో చక్కగా నేను మన జై శ్రీరామ్ అని ఎక్కువగా అనుకుంటూ ఉంటాను, లేకపోతే జై సాయిరామ్ అని కూడా అనుకుంటానండి. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి అని దాని తర్వాత వీడియోలోకి వెళుతూ ఉంటానన్నమాట అండి. ఇగో చూసారా, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది కదండి, దాన్ని ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళ చుక్క పోసుకుంటూ మనం దాన్ని కలుపుకొని ఉండలా తయారు చేసుకోవడమేనండి. ఇగో పిండినండి ఇలా కలుపుకున్నాను, చాలా గట్టిగానే కలుపుకున్నాను, ఎందుకంటే ఇది నూనె పీల్చుతుంది అనేటువంటిది ఇబ్బంది ఉండదు. తర్వాత మనం ఉండల్ని ఇలాగా చేసుకుని నూనె తడి చేసుకుని అద్దుకుంటే అండి విరిగిపోయినట్టు రాదు, చక్కగా మనం ఇంకో నేను నూనె పోసుకున్నానండి మూకుట్లోకి. నూనెని చూపించమ్మా, ఇగో ఇలా నూనెని పోసుకున్నా అండి. ఈ వెడల్పు మూకుడు పెట్టుకున్నా. మంటను చూడండి ఒకసారి మీడియంలో పెట్టుకున్నాను, నూనె కాగాక వేసుకోవాలి. మంట అనేటువంటిది హైలోనూ పెట్టుకున్నాను,
పెట్టుకోవద్దండి, సిమ్లోని పెట్టుకో. హైలో పెట్టుకుంటే వేగిపోయినట్టు అవుతుంది, లోపల కాలదు. సిమ్లో పెట్టుకుంటే ఉడకదు, తర్వాత నూనె పీల్చేస్తుంది, మంచిగా అనిపించదు, గట్టిగా ఏర్పడుతుంది. కాబట్టి మంట ఎప్పుడూ కూడా సమానంగా పెట్టాలి కాబట్టి మీడియంలో పెట్టానన్నమాట అండి. ఆ సంగతి ఇప్పుడు నూనె కాగాక మనం వేసుకుందామండి. మరొక విషయాన్ని చెప్తున్నా, నేను ఉపాధ్యాయురాలనండి. అయితే కొంచెం వివరంగా చెప్పడం అనేటువంటిది అలవాటు, టీచర్కి ఉండేటువంటిది అదే కదండి. కాబట్టి మరి కొంచెం ఏదైనా ఇటు అటు ఎక్కువగా చెప్పి ఉంటే కనుకనండి అన్యదా భావించకండి, అర్థం చేసుకోండి. ఇంకా తర్వాత వండుకునే వస్తువు చాలా మంచిగా ఉండాలి, 10 మంది శుభ్రంగా తినాలనేటువంటి ఆకాంక్షతోటే మనం ఏ వస్తువునైనా తయారు చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడో కానీ పాడవడం అనేటువంటిది ఉండదన్నమాట అండి. అది అర్థమైంది కదా. ఇప్పుడు నూనె కాగానే నేను అప్పాన్ని ఒత్తి వేస్తాను. మీకు అప్పాలు దేవిన తర్వాత కూడా చక్కగా చూపిస్తా అండి. నూనె కాగుతోందేమో చూద్దాము. కొంచెం గట్టిగానే కలిపానండి. అయితే ఒత్తుకున్నాడప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలాగా ఇంకా ఒత్తుకుంటే మీకు ఇగోండి ఎంత దాకా వస్తుందో. పెద్ద అప్పం కాస్తే పెద్ద అప్పం కొంచెం ఎక్కువ పిండిని పెట్టుకోవాలి. చిన్నగా అనుకుంటే కనుకొని ఇగో ఈ సైజు అయితే సరిపడుతుంది అనుకుంటే కనుకనండి నూనె గిన్నె పక్కన పెట్టుకొని చక్కగా ఇలాగ రాసుకొని మనం వేసుకుంటే కనుక కాగిందో లేదో చూద్దాము. ఇగో ఇలా వచ్చింది కదా, చిన్న పిసరు వేస్తున్నాను. కాగితే పైకి వచ్చేస్తుంది. ఇంకా పైకి రాలేదంటే ఇంకా పూర్తిగా కాగలేదన్నమాట అండి. మరి అదేనమాట అండి. ఇంకొక ఐటమ్, మరి కొంతమంది పాత కూరలన్నీ చూపించండి అమ్మ అని చెప్పారు. సమయానుభావంగా ప్రతి ఒక్క వస్తువుని చక్కగా పూర్వకాలం వంటలు 10-15 నిమిషాలతో అయిపోయేటట్లుగాను, రుచికరంగా ఉండేటట్లుగాను నేను వేసే వస్తువులన్నీ కూడా సాత్వికంగానే ఉంటాయండి. కాబట్టి అలా తయారు చేసి చూపిస్తాను. మీకు ఒక విషయాన్ని చెప్పడం మర్చానండి. ఈ సొరకాయ, ఈ ఆనపకాయ అప్పాలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మేము ఉల్లిపాయ తినను కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేయలేదండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నది కొంచెం వేరేగా ఉంటుంది, రుచి బాగుంటుంది. ఉల్లిపాయ తినేవాళ్ళు తప్పకుండా ఉల్లిపాయ ముక్కలు చక్కులా తరుక్కుని కలుపుకొని వేసుకోవచ్చు అన్నమాట అండి. అర్థమైంది కదండి. ఇప్పుడు నూనె కాగిందండి, పైకి తేలుతుంది. ఒక కప్పాన్ని ఇలా వేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అదిగో తేలుతుందండి. ఒక 2 నిమిషాలు అయ్యేప్పటికి అగో బుడగలు వస్తుంది కదండి. అలా బుడగలు వస్తే నూనె కాగింది అని చెప్పి మనకి అవగాహన అవుతుంది. ఇగో ఇంత ఉండ తీసుకున్నాను చూసారండి. ఇగో ఇలా నూనె తడి చేసుకోవాలండి. ఇలా నూనె తడి చేసుకుని దీన్ని చక్కగా ఇలాగా బాగా ఒత్తుకోవాలండి. ఎంత మీరు ఒత్తుకోగలిగితే అంత, అంటే కొంచెం ఇంకా పలచగా కలుపుకోవచ్చండి, కానీ నూనె లాగేస్తుంది. మరేమీ కాదు, కొంచెం గట్టిగా ఉన్నా కూడా రుచిగా ఉంటుంది. నూనె అనేది లాగదండి. కొంచెం షేపు నాకు ఇటు అటు వస్తూ ఉంటుందండి. చపాతీ అయినా అంతే అండి, నాకు రౌండ్గా రాదండి. మా పిల్లలు నన్ను ఎక్కిరిపిస్తారు కూడాను. అది అన్ని అప్పాలు అయ్యాక చక్కగా మీకు వేగిన తర్వాత చూపిస్తాను. ఇదిగోనండి వేయించాను, 4 తీసాను. ఇదిగో మూకుట్లో ఇంకా ఒక 3 వేసానండి. ఇగో దీంట్లోకి ఇలా అద్దాను. మనకి కొంచెం డౌట్ ఏదైనా వస్తే ఒక నీళ్ళ చొక్క జల్లుకొని ఇలాగా చేసుకోవాలి ముద్ద. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఉండి ఇలా వస్తుంది. ఈ పేపర్కి ఇలా కొద్ది నూనె రాసుకొని ఎంత పలచగా కాస్తే అంత పలచగా ఇలా ఒత్తుకోవచ్చు. అవుతాయండి. వెంటనే వేసేసుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది, తిని సోడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. అర్ధగంట సేపు కనుక నానపెట్టి వేసుకుంటే కనుకను గుల్లగా వచ్చేస్తుంది. అదనమాట. అంతకు మించి ఇంకేం కాదు. ఇది 10 రోజులైనా కూడా వాసన అది ఏమీ రాదు. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పిల్లలకి అది పెట్టచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు. ఎటువంటి కడుపు నొప్పి అవి ఏమీ కూడా ఉండదన్నమాట అండి. ఇది ఆనపకాయ అప్పాలు తయారు చేసుకునే విధానం అన్నమాట అండి. మీకు అందరికీ కూడా ఆనపకాయ అప్పాలు తయారు చేసుకునేటువంటిది తెలిసిందని అనుకుంటున్నానమాట అండి. మీరు కూడా ఆనపకాయ అప్పాలు తయారు చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్సే నాకు బూస్ట్లా పనిచేస్తుంది. ఎవరెలా పెట్టినా కూడా దానిని ఆనందంగా స్వీకరిస్తానన్నమాట అండి. కాబట్టి మీరు తప్పనిసరిగా మాత్రం కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అలాగే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ వల్ల నాకు ఇంకా ఎంతో ఉన్నత స్థితికి ఎదగగలుగుతానన్నమాట అండి. ఇక మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.